భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. చీకటి పడడంతో సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతోంది. పాక్ కాల్పులను భారత్ తిప్పికొడుతోంది. యూరిలో భారీగా షెల్లింగ్ కు పాక్ బలగాలు పాల్పడుతున్నాయి. యూరితో పాటు పూంచ్, నౌగావ్ సెక్టార్లలో కాల్పులు కొనసాగుతున్నాయి. జైసల్మేర్, యూరి సెక్టార్లలో సైరన్లు మోగాయి. బ్లాకౌట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చీకటి పడడంతో సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతోంది. పాక్ కాల్పులను భారత్ తిప్పికొడుతోంది. యూరిలో భారీగా షెల్లింగ్ కు పాక్ బలగాలు పాల్పడుతున్నాయి. యూరితో పాటు పూంచ్, నౌగావ్ సెక్టార్లలో కాల్పులు కొనసాగుతున్నాయి. జైసల్మేర్, యూరి సెక్టార్లలో సైరన్లు మోగాయి. బ్లాకౌట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దులో హై అలర్ట్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన, మరోసారి ఊరి ప్రాంతంలో కమల్కోట్ ప్రాంతంలో పాకిస్తాన్ డ్రోన్ దాడి చేసింది. దీన్ని అక్కడ స్థానిక గ్రామస్తుడు వీడియో తీశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పాటు పలు ఏరియాలో కూడా బ్లాక్అవుట్ కూడా పిలుపునిచ్చారు. జమ్మూతో పాటు సంబా, కతువా, ఆక్నూర్ ఈ మూడు చోట్ల బ్లాస్టింగ్ సౌండ్ కూడా చాలా క్లియర్ గా వినిపిస్తోంది. అయితే ఎయిర్ డిఫెన్స్ జమ్మూ టు పంజాబ్ వరకు అన్ని చోట్ల ఎయిర్ డిఫెన్స్ అనేది యాక్టివేట్ అయింది. అమృత్సర్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారిగా నగరం అంతా కూడా సైరన్లు మోగాయి. అమృత్సర్ పైన కూడా మనము చూసుకుంటే ఈ రోజు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ కూడా చెప్పారు, అమృత్సర్ పైన గురుద్వారా పైన దాడికి ప్రయత్నించింది పాకిస్తాన్ అని ఆర్మీ అని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. మరోసారి అమృత్సర్ నగరం అంతా కూడా సైరన్లు మోగాయి. దీంతో పాటు ప్రస్తుతము తంగాదర్ తో పాటు కేరళ లో హెవీ ఆర్టిలరీ ఫైరింగ్ అనేది జరుగుతోంది. దీంతో పాటు మోటార్ షెల్ బారాముల్లాలో విపరీతంగా మోటార్ షెల్ జరుగుతోంది. దీంతో పాటు బ్లాక్అవుట్ లో ఇక్కడ పఠాన్కోట్ తో పాటు ఆనంద్పుర, సాహి, పంజాబ్ ఈ యాజ్ రొటీన్ అని కూడా అక్కడ స్థానికులు చెబుతున్నారు. అయితే పంజాబ్ బాటాలో కూడా బ్లాక్అవుట్ తెలిపారు. సాంబా ఏరియా మొత్తం కూడా కంప్లీట్ గా బ్లాక్అవుట్ చేశారు. దీంతో పాటు అక్కడ మన శబ్దాలు కూడా వింటున్నాము, బ్లాస్ట్ లో సౌండ్. దాన్ని మాత్రం చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఆర్టిలరీ వెపన్ ని పెద్ద ఎత్తున పాకిస్తాన్ వాడుతున్నట్టు కూడా చాలా క్లియర్ గా చెబుతోంది. దీంతో పాటు ముందుగా అనుకున్నట్టు మూడు చోట్ల బ్లాస్ట్ సౌండ్ అయితే వినిపించింది మనకు. జమ్మూతో పాటు సాంబా, కతువా, ఆకనూరు ఈ ప్రాంతాల్లో వినిపిస్తోంది. దీంతో పాటు పాకిస్తాన్ కి చెందిన డ్రోన్లు కానీ ఎక్కడెక్కడ అంటే జమ్మూలో అలాగే సంబా, పఠాన్కోట్ సెక్టార్ లో పాకిస్తాన్ డ్రోన్స్ చక్కర కొడుతున్నాయనేది కూడా ప్రస్తుతం తాజాగా మనకు అందుతున్న సమాచారము. దీంతో పాటు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఇట్స్ మై earnest appeal to everyone in around Jammu, please stay off the street, stay at home or to the nearest place. You can comfortably stay it for the next few hours. Ignore rumors, don't spread unsubstantiated or unverified stories. We will get through this together అంటూ కూడా ఆయన తెలిపారు. అందరూ కూడా ఇళ్లలోనే ఉండండి, సేఫ్ గా ఉండండి, నియరెస్ట్ మీకు ఎక్కడ రక్షణ ఉంటుందో అక్కడ ఉండండి. అలాగే రూమర్స్ ని నమ్మకండి. వి విల్ గెట్ త్రూ దిస్ టుగెదర్. మేమంతా కూడా ఇది సరైన ఆర్డర్ లో కూడా పెడతామని కూడా చెబుతున్నారు. సో దీన్ని బట్టి జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఎక్స్ వేదికగా ట్వీట్ బట్టి కూడా సంథింగ్ ఈస్ గోయింగ్ టు బిగ్ హ్యాపెన్ ఇన్ జమ్మూ కాశ్మీర్ లో అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి పిలుపు ఇవ్వడము, అందరూ స్ట్రీట్లలో ఎవరు ఉండద్దు, ఇండ్లలోనే ఉండాల్సిందిగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి పిలుపునివ్వడం కూడా సర్వత్రా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో ఖచ్చితంగా
ఈసారి పెద్ద ఎత్తున అటాక్ ఉండబోతోంది అనేది మాత్రం చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. మరోవైపు ఏమో పాకిస్తాన్ కి చెందిన అధికారులు మాత్రం ఖచ్చితంగా మేము రిప్లై ఇస్తాము, ఇండియాకి బెఫిటింగ్ రిప్లై ఇస్తామని కూడా మరోసారి DGICPR కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. మిలిటరీ పాకిస్తాన్ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ టు ద ఇండియన్ మిసైల్ డ్రోన్ strikes targeting civilians and that the Pakistan retaliatory strike would be at a time, method and place of our choosing. అంటే మేము ఖచ్చితంగా భారతదేశానికి రిప్లై ఇస్తాము, టైము మెథడ్ అనేది మా చాయిస్ ప్రకారంగా మేము ఖచ్చితంగా భారత్ పైన రిటాలియేట్ చేస్తాము, మిసైల్ డ్రోన్స్ టార్గెటింగ్ సివిలియన్స్ అంటూ కూడా DGICPR కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా మరోసారి ప్రగల్భాలు పలుకుతున్నాడు. కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ పెట్టిన ట్వీట్ బట్టి మాత్రం క్లియర్ గా అర్థమైపోతుంది అక్కడ బార్డర్ లో ఏదో పెద్ద ఎత్తున ఈ రోజు రాత్రి జరగబోతుంది అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. స్పందన, ఇప్పుడు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక అప్డేట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే రాష్ట్రాలకు ఏ విధమైన ఆదేశాలు ఇచ్చింది కేంద్ర హోంశాఖ? రాష్ట్రాల ప్రభుత్వాలకి కూడా ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ పలు కీలక సూచనలు చేసింది. ఎమర్జెన్సీ పర్పస్ లో కూడా తమకి సంబంధించిన ఏదైనా ఏర్పాట్లు కానీ వాటికి ఒక అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా పవర్స్ ఇస్తూ కూడా తీసుకోవాల్సిందిగా తెలిపారు. సో దీనిపైన ఇప్పటికే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో త్రివిధ దళాధిపతులు అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తోని కూడా రివ్యూ కొనసాగుతోంది. సో అన్ని రాష్ట్రాలకు కూడా సిఎస్ లకు కేంద్ర హోంశాఖ లేఖ రాసి సివిల్ డిఫెన్స్ చట్టంలో 11వ రూల్ వినియోగించాలని కూడా లేఖ రాసింది. అత్యవసర పరికరాలు కొనేందుకు సిఎస్ లకు అధికారము, అవసరమైతే అత్యవసర అధికారాలు వినియోగించుకోవాలని కూడా సూచన. అంటే అత్యవసర పరికరాలు అంటే ఖచ్చితంగా వార్ కి రిలేటెడ్ అని మాత్రము చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అట్ ది సేమ్ టైం అవసరమైతే అత్యవసర అధికారాలు కూడా వినియోగించుకోవాలని సూచించారు. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ అఫీషియల్ బాస్ అని కూడా చెబుతారు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి పొలిటికల్ గా ఎన్నుకోబడిన వ్యక్తి బాస్ అయినప్పటికీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అంతా, పరిపాలన అంతా కూడా చీఫ్ సెక్రటరీ చేతుల్లో ఉంటుంది. సో చీఫ్ సెక్రటరీలకి అత్యవసర పరికరాలు కొనేందుకు అధికారాన్ని కూడా కట్టబెడుతూ అన్ని రాష్ట్రాల సిఎస్ లకు కేంద్ర హోంశాఖ లేఖ అయితే రాసింది. స్పందన, రైట్, థ్యాంక్ యూ శ్రీజన్. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చీకటి పడడంతో సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతోంది. పాక్ కాల్పులను భారత్ తిప్పికొడుతోంది. యూరిలో భారీగా షెల్లింగ్ కు పాక్ బలగాలు పాల్పడుతున్నాయి. యూరితో పాటు పూంచ్, నౌగావ్ సెక్టార్లలో కాల్పులు కొనసాగుతున్నాయి. జైసల్మేర్, యూరి సెక్టార్లలో సైరన్లు మోగాయి. బ్లాకౌట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దులో హై అలర్ట్ కొనసాగుతోంది. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. చీకటి పడడంతో సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. పాక్ కాల్పులను భారత్ సైతం తిప్పికొడుతోంది. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, స్పందన, పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుతుందని చెప్పవచ్చు. నిన్న ఏదైతే రాత్రి సమయంలో 8 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర అలర్జడి లేపేలా పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. సో దాని అన్నింటినీ కూడా భారత భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. సో ఈ రోజు మరోసారి కూడా అలాంటి ప్లాన్ అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, సాంబా, కుప్వారా ఏరియాలో పూర్తి స్థాయిలో డ్రోన్లతో అటాక్ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా పఠాన్కోట్ ఎయిర్ బేస్ ఉంది. సో అక్కడ ఎయిర్పోర్ట్ టార్గెట్ చేసుకొని డ్రోన్లతో దాడికి యత్నిస్తున్నట్టు. అదే సందర్భంలో ఇక సాంబా, జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి నార్థన్ మొత్తంలో కుప్వారా ఏరియాలో కూడా కుప్వారాలో ఎల్ఓసి వద్ద కాల్పులు జరుపుతూనే మరోసారి డ్రోన్లతో తెగబడుతున్నట్టు తెలుస్తోంది. సో దీంతో మరోసారి మన భద్రతా సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అయింది. డ్రోన్లను డియాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. సో M70 యాక్టివేట్ చేసి
మరొకసారి అక్కడ డ్రోన్లను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు L-70 తో పాటుగా భారత బలగాలు ఆర్మీ మొత్తంగా కూడా దాన్ని అటాక్ చేసి దాన్ని ఫెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తంగా కూడా మరొకసారి రాత్రి పడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా బ్లాక్అవుట్ నడుస్తోంది. జమ్మూ కాశ్మీర్ తో పాటు రాజస్థాన్, పంజాబ్ సహా ఇటు మొత్తంగా కూడా బ్లాక్అవుట్ నడుస్తా ఉంది. ఎందుకంటే నిన్నే దాదాపుగా 36 చోట్ల దాదాపుగా 4 డ్రోన్లతో అటాక్ చేసింది పాకిస్తాన్. సో ఇప్పుడు మరొకసారి అలాంటి అటాక్ తెలుస్తోంది. సో ముందు జాగ్రత్తగా ఇది పసిగట్టినటువంటి భారత భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యి ఒకవైపు LOC వెంట కాల్పులు జరుపుతూనే ఆ కాల్పులకు ధీటుగా సమాధానం ఇస్తుంది భారత సైనికులు. అదే సందర్భంలో డ్రోన్ల నుంచి గగనతల నుంచి డ్రోన్లతో అటాక్ చేస్తా ఉంది. సో ఆ డ్రోన్లను కూడా డియాక్టివేట్ చేసే ప్రయత్నం నడుస్తా ఉంది. ఇప్పటికే మొత్తంగా కూడా గత వారం 10 రోజులుగా పాకిస్తాన్ సంబంధించి LOC వెంట కాల్పులు జరుపుతూనే మరోవైపు ఇలాంటి డ్రోన్లతో అటాక్ చేస్తోంది. సో నిన్న నుంచి కూడా మొత్తంగా పాకిస్తాన్ సంబంధించినట్టు ఎవ్రీ మూమెంట్ ను అబ్జర్వ్ చేస్తున్నటువంటి భారత బలగాలు ఎప్పటికప్పుడు వాటిని యొక్క మూమెంట్ ను పచ్చిగడుతూ తిప్పికొడుతున్నారు. సో ఈ రోజు కూడా చాలా క్రూషియల్ గా ఉంది. ఈ రోజు చాలా క్రూషియల్ డే అని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి 8 తర్వాత కూడా సేమ్ ఇదే సమయానికి పాకిస్తాన్ కొన్ని దాడులకు ప్రయత్నించింది. సో మొత్తంగా కూడా నిజంగా కనుక నిన్న మాత్రం భారత బలగాలు అప్రమత్తంగా ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా దాని విధ్వంసం తీవ్రంగా ఉండేది. చాలా ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం జరిగేది. సో భారత ఆర్మీ ఒకసారి తన సత్తా చాటిందని చెప్పవచ్చు. ఒక చిన్న అంటే ప్రాణ నష్టం జరగకుండా, ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా ఈ యొక్క నిన్నటువంటి మొత్తంగా పాకిస్తాన్ కుట్రలను, డ్రోన్ల అటాక్ ను మొత్తం నిర్వీర్యం చేసింది. మిజైల్స్ ను మొత్తంగా కూడా ఎక్కడికెక్కడ కూల్చేసింది. సో ఒక పెద్ద ప్రమాదాన్ని, ఒక పెద్ద పెను విధ్వంసాల నుంచి మన భారత ఆర్మీ మనని కాపాడిందని చెప్పవచ్చు. సో ఎందుకంటే చాలా ప్రార్థన స్థలాలు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, అదే విధంగా భారత ఆర్మీకి సంబంధించినటువంటి స్థానాలను టార్గెట్ చేసుకుని డ్రోన్లతో నిన్న అటాక్ ప్రయత్నించింది. సో అది పూర్తిగా విఫలమైపోయింది. ఒక్కటి కూడా కనీసం పాకిస్తాన్ సంబంధించినటువంటి మొత్తం ఎంటైర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా మొన్న వాళ్ళు విధ్వంసం చేశారు, నాశనం చేశారు, నిర్వీర్యం చేశారు. సో అది ఉండగా అయిపోగానే ఇప్పుడు మరోసారి నిన్నటిలాగా ఈ రోజు కూడా అలాంటి ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దాన్ని నిరోధించే ప్రయత్నం భారత ఆర్మీ చేస్తా ఉంది. ఇప్పటికే సాయంత్రం నుంచి 7 తర్వాత చీకటి పడ్డ తర్వాత తన మొత్తం అంటే దొంగ చాటున దొంగ దెబ్బ తీసే పాకిస్తాన్ అలవాటుగా మారింది. ఉదయం పూట ధైర్యంగా భారత్ ని ఎదుర్కోలేని పాకిస్తాన్ రాత్రి పూట నిషీది అంటే చీకటి వేళలో తన యొక్క వక్ర బుద్ధిని చాటేలా ఒకవైపు చొరబాట్లను తీవ్రవాదులందరినీ కూడా ఆ భారత్ లో ప్రవేశించేందుకు ఆ LOC వెంట అంటే ఆ పాకిస్తాన్ భారత మార్గం ద్వారా మొత్తం భారత్లోకి ఎంటర్ చేపించి విధ్వంసం చేయాలని ఒక కుట్రలు చేస్తుంది. వాటిని కూడా భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరొకసారి ఒకవైపు డ్రోన్లతోని మరోవైపు కాల్పులతో తెగపడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఎంటర్ సిస్టాన్ని మన భారత ఆర్మీ యాక్టివేట్ చేసింది. సో ముందే భారత్ దీనికి ఒక సీరియస్ గా ఒక స్ట్రాంగ్ గా రిప్లై ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల సాయంత్రం నుంచి కూడా మరొకసారి ఢిల్లీలో అత్యున్నతమైన అత్యంత కీలకమైన సమావేశాలు భేటీ కొనసాగుతున్నాయి వరుసపెట్టి. ఎందుకంటే త్రివిధ దళాలతో మొత్తంగా కూడా రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. అనంతరం రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలతో అదేవిధంగా అజిత్ భద్రతా అజిత్ డోవల్ అందరూ కలిసి కూడా ప్రధాని నివాసంలో భేటీ అయ్యారు. సుమారు గంట సేపు పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీలో చాలా కీలకమైన అంశాలపై ప్రస్తావన తీసుకొచ్చినట్టుంది. ఒకవైపు మనం ఫస్ట్ ఫేజ్ లో మన ప్రజలను, భారత పౌరులను, మన ఆస్తులను ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నారో మొత్తంగా ఎయిర్పోర్ట్లు కావచ్చు, కీలకమైన కార్యాలయాలను, కేంద్రాలను పౌరులను కాపాడుకుంటూనే అదే సమయంలో శత్రువుకు ఎలా బుద్ధి చెప్పాలి, మరొకసారి శత్రువు మన జోలికి రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో అనే దానిపైన ఇవాళ చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే భారత ఆర్మీకి సంబంధించి పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉంటుంది. అవకాశం దొరికితే శత్రువులు మొత్తం మూకలు లేపేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్నటికి మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూరే దీనికి ఉదాహరణ. గతంలో పుల్వామా తర్వాత సర్జికల్ స్ట్రైక్, దానికి మించి ఆపరేషన్ సింధూర్ భారత భూభాగంలో గల్లా ఎగిరేసుకుంటూ పోయినటువంటి భారత యుద్ధ విమానాలు, భారత ఆర్మీ అక్కడ ఉన్నటువంటి మొత్తం తీవ్రవాద శిబిరాలను విధ్వంసం చేశాయి. శత్రువు చూపిస్తూ మరి టార్గెట్ చేస్తూ 9 తీవ్రవాద శిబిరాలు విధ్వంసం చేశాయి. తర్వాత పాకిస్తాన్ సంబంధించినటువంటి అటాక్ చేయడంతో దాని కౌంటర్ అటాక్ గా మొన్న మొత్తంగా కూడా ప్రధాన పట్టణాలు పాకిస్తాన్ 10 ప్రధాన పట్టణాలపైన ఏకకాల దాడులు దిగబడింది. కరాచ్, లాహోరీ, ఇస్లామాబాద్, మొత్తంగా కూడా రావల్పిండి,
ఇట్లాంటి సాయిల్కోట్ వంటి ప్రధాన నగరాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఏకకాలంలో బాంబు పిల్లలతో దద్దరిల్లిపోయేసింది. సో ఇప్పటికే పాకిస్తాన్ హ్యాండ్స్ అప్ అన్నది, అయినా ఇప్పటికి కూడా ఇంకా తన వక్రబుద్ధి మార్చుకోకుండా ఇంకా మేమేదో చేస్తామన్నట్టుగా ఇలాంటి పీకిబంద చర్యలకు పాల్పడతామని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం అంతా కూడా కామ్గా ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించి రాత్రి కాగానే దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నిస్తుంది. సో దానికి ఖచ్చితంగా భారత్ కూడా సమాధానం చెప్పడానికి, ధీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధమవుతోంది. సో ఈ రోజు మాత్రం కీలకమైన సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం రాబోయే 4-5 గంటలు చాలా అత్యంత కీలకం. రాత్రి 10 నుంచి ఉదయం 3 గంటల వరకు మాత్రం ఇది ఇండియన్ సంబంధించి, భారత్ సంబంధించినటువంటి చాలా కీలకమైన గంటలు అని చెప్పొచ్చు. రాబోయే 6-7 గంటలు అత్యంత కీలకమని చెప్పొచ్చు. ఈ 6-7 గంటల్లో పాకిస్తాన్ విషయంలో భారత్ ఒక సంచలన సెన్సేషనల్ సంబంధించినటువంటి పాకిస్తాన్ సంబంధించి ఒక వ్యూహాత్మకంగా ఒక పెద్ద ప్రభంజనం, ఒక అటాక్ చేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో పాకిస్తాన్ ఈసారి ఏకంగా ప్రధాని నిన్నటువంటి భారత్ చేసిన దారుల్లో ఏకంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తప్పించుకొని బంకల్లో దాక్కునే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించిన ఆయన పార్టీ ఎంపీలే అతన్ని పిరికి పందగా వర్ణిస్తూ పార్లమెంట్ లో మాట్లాడారు. సో ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఇక ఈసారి మాత్రం భారత్ ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే పరిస్థితి లేదు. సో ఏకంగా ప్రధాని, అదేవిధంగా ముఖ్య నాయకులు ఆర్మీని టార్గెట్ చేసుకొని ఈ రోజు ఆ దాడులకు తెగబడే అవకాశం ఉంది. సో భారత్ ఖచ్చితంగా ఈ రోజు చాలా ధీటైన ఒక పాకిస్తాన్ కు బుద్ధి చెప్పే విధంగా మరొక అటాక్ ఉండబోతుందని తెలుస్తా ఉంది. సో మొత్తంగా హై అలర్ట్ ప్రకటించారు. దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్ నడుస్తా ఉంది. సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ నడుస్తా ఉంది. ఎక్కడికక్కడ విమానయాలలో కేవలం ప్రయాణికులకు మాత్రం అనుమతించాలని చెప్పేసి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. విమాన టెర్మినల్స్ కావచ్చు, పోర్ట్లు కావచ్చు, అన్ని చోట్ల కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.